హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూషిర్రు గదా! ఇయాల మేము బీహార్‌కొస్తున్నాం గదా! మా సారు పొద్దుగాల ఎప్పుడో 3 గంటలకు లేచి మా అత్తమ్మతోనైతే మాట్లాడుతుండు. మా సారు, మా అత్తమ్మ ఏం మాట్లాడుకుంటారో తెలవదు గానీ 24 గంటలు ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటూనే ఉంటారు. నేను ఆడుంటే నాకు ఆ ముచ్చట ఏంది? ఎవరి గురించి? లేకపోతే ఆ జోకులేంది? వాళ్ళైతే ఊకనే అసలు నవ్వుకుంటారనమాట. నాకేమో జోక్ అనిపియదు. యమ్మ దీంట్లో ఏం జోకుందిరా ఈళ్ళు పగలబడి, పగలబడి నవ్వుకుంటారని చెప్పేసి నాకే అసలు విచిత్రంగా అనిపిస్తది. అసలు అత్తమ్మ, మా సార్ మాట్లాడుకుంటే ఒక టాపిక్ ఉండదే ఉండదు. పురాణాలనమాట. పురాణాలంటే అగో ఊర్లో గట్ల జోకులు జరిగినాయి. గట్లా, గిట్లా అని చెప్పేసి అంటే ఆ కామెడీ సీన్స్ ఉంటాయిగా. ఇట్లా ముసలోళ్ళు గిట్ల, గిట్ల తిట్టుకుంటారు అని చెప్పేసి మా అత్తమ్మ అయి చెప్తది. మా సారేమో ఒకటే నవ్వుతాడు. అట్లుంటదనమాట వాళ్ళిద్దరి ముచ్చట. ఇగ పొద్దున వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని వీడియో తీసినాం మీకు చూపిద్దామని. ఆ తర్వాత మస్తు పనులున్నాయి. నిన్ననే గదా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినాము. ఆ పనులన్నిటిని జేసుకొని, ఇంట్లో వంట జేసి, మళ్ళా మేమొస్తప్పుడు వండుకోవాలి గదా ట్రైన్‌లోకి. ఆ ఫుడ్ వండుకునేలోపు మా చిన్నక్కయితే మా ఇంటికొచ్చింది. ఇగ చిన్నక్క రావడంతోని ఇంకా హడావిడి అయిపోయిందనమాట. అందుకే ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకోలేకపోతున్నా. ఇగ ఈడ ఈవినింగ్ 4:00కి ఇంట్లో నుంచయితే బయలుదేరిపోయినాము. బీహార్‌కైతే స్టార్ట్ అయినాము. ఇగ మా వాళ్ళనైతే మేము స్టేషన్ దగ్గరికి రానివ్వము అస్సలే. మా బావ ఒక్కరే వస్తారు. ఎందుకు అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే మేము వాళ్ళని వదలలేకపోతాం. వాళ్ళు మమ్మల్ని వదలలేకపోతారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినామనుకో అసలు కళ్ళ నిండా నీళ్ళు దుంకుతూనే ఉంటాయి. అవి ఆగవు గూడా ఆగవు. అట్లుంటాయి. ఇగ అదే తీరా ట్రైన్ ఎక్కే టైంకి మా వాళ్ళని తీసుకుపోయినామనుకో ఆడ ట్రైన్ ఎక్కేటప్పుడు ఇగ ఎట్లుంటది? అసలు ఎక్కనే ఎక్కబుద్ధి గాదు. అట్లుంటదనమాట పరిస్థితి. అవన్నీ ముందే అంచనా వేసుకొని మేమైతే మా వాళ్ళనైతే స్టేషన్ దగ్గరికి అస్సలు తీసుకపోము. ఈడికైతే స్టేషన్ దగ్గరకొచ్చేసినాము. ఇగ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు రాకపోయినా గూడా మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అయితే మమ్మల్ని బస్సు ఎక్కిస్తందుకొచ్చింది. అయ్యో! బస్సు గాదు ట్రైన్ ఎక్కిస్తందుకొచ్చింది. మా కుట్టి వచ్చింది. కన్నయ్య, విషు ఇద్దరు కారు ఎక్కేటప్పుడు వాళ్ళని చూసి కుట్టి అయితే మస్తు ఏడుస్తుందనమాట. ఇగ బావ అన్నాడు గదా! సంధ్య కాలేజ్ అయిపోయింది గదరా ఎట్లాగో తను నల్గొండలో వెయిట్ చేస్తుంటది. ఇగ సంధ్య ఉంటది కాబట్టి తీసుకురా అంటే, ఇగ నేను కుట్టిని తీసుకొనైతే వచ్చేసిన. మా సంధ్య గూడా ఇగ నల్గొండ కాలేజ్ అయిపోయినంక ఆడ వెయిట్ చేస్తే తనని గూడా కార్‌లో ఎక్కించుకొనైతే స్టేషన్ వరకు తీసుకొచ్చినాము. ఇగ మా కన్నయ్యనేమో ట్రైన్ ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇగ మా విషుకేమో మస్తు బాధ అయితుంది. ఎట్లా అంటే ఆమెకు కొంచెం తెలివొచ్చింది గదా! వాళ్ళ చెల్లని, అక్కని, నానిని, తాతని వీళ్ళందరినీ వదిలి ఉండలేకపోతుంది. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం మంచిగానే వచ్చింది. కొంచెం డల్‌గా ఉంది. ఎందుకు అంటే కుట్టి తనతో పాటు వస్తుంది గదా! ఈసారి ఇంటి దగ్గరైతే అస్సలు ఏడవలేదు. కాకపోతే ఫేస్ మొత్తం డల్‌గా పెట్టింది. ఇగ చూస్తుర్రు గదా! వాళ్ళ చెల్లంటే ఎంత ప్రేమనో దానికన్నా చిన్నది గదా! కన్నయ్య పుట్టినప్పుడు విషుకి ఇంత తెలివి లేదనమాట. ఇప్పుడు కుట్టినైతే ఆడిపిస్తది. అక్క స్నానం చేయించినంక కుట్టికి ఏ బట్టలెయ్యాలో ఇదే చెప్తది. ఇంకా అట్లా అనమాట. దాన్నేమో ఎత్తుకోవడానికి ట్రై చేస్తా ఉంటే అదేమో దీనికి లేవదు. ఇక అటు ఇటు చెల్ల నువ్వు అది చేయకు, ఇది చేయకు అని చెప్పేసి వాళ్ళ చెల్లని ఊకే దగ్గరికి తీసుకొని సంకలో ఎత్తుకోవడానికైతే ట్రై చేస్తా ఉంది. అదేమో లేస్తలేదు. అసలెట్లా అంటే ఇగో గీ సిట్యుయేషన్ చూసినప్పుడు మనసు మొత్తం గట్టిగా ఇట్లా మెలితిరిగినట్టు అనిపిస్తది. ఎందుకు అంత దూరం నుండి మన ఫ్యామిలీకి దూరంగా ఉండాలే. మన ఇష్టాలు, కష్టాలు చెప్పుకోవడానికి ఆడ ఎవ్వరు ఉండరు అని చెప్పేసి మస్తు బాధైతది నాకు. ఇదేంది అంటే మా సంతోషాన్ని దూరం చేసుకునేదే గాక, మా పిల్లల హ్యాపీనెస్‌ని గూడా మేము దూరం చేస్తున్నాం గదా! తనకేమో ఇప్పుడు వాళ్ళ చెల్లె దగ్గర, వాళ్ళ అక్క దగ్గర ఆడుకోవాలని ఇష్టం ఉంది. ఇక అదేమో ఇంకా మేమొచ్చే వరకు వాళ్ళందరూ పెద్దోళ్ళయిపోతుంటారు గదా! ఆ ప్రేమంతా కొంచెం కొంచెం రోజు రోజుకి దూరం అయితూనే ఉంటది. అంతే చాలామందంటారు దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయని జెప్పేసి. కానీ దూరంగా ఉంటేనే ప్రేమ అనేది తగ్గుతది. అంటే ఒక మనిషికి, మనిషికి ఉన్న అనుబంధం అయితే తగ్గుతూ వస్తది. ఇగ ఈడ విష్ అయితే ఆళ్ళ అక్క చేయి మీద "అక్క ఐ లవ్ యూ" అని జెప్పేసి రాసి విశ్రుతి అని రాసింది. ఆ పెన్ను బావ దగ్గర నుంచి తీసుకుంది. ఈడ బావ చేతి మీద గూడా ఏమో రాస్తుంది. డాడీ ఐ లవ్ యూ అని చెప్పేసి రాస్తది. ఎందుకంటే నాకు గూడా ఇంట్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ పప్పా అని చెప్పేసి స్లిప్‌ల పైన రాసి ఇస్తదనమాట. అయితే విష్ రాయగానే బావ ఏంటంటే ఏదో రాసి ఉండొచ్చులే అని చెప్పేసి లైట్ తీసుకుండు.
అయితే విష్ ఏం చేసిందంటే, డాడీ చూసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూడు డాడీ అని చూపిస్తే, అది చూడగానే బాగా చూసిర్రుగా ఎట్లా రియాక్ట్ అయిందో. ఇలాంటి వాటిని మనము ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అవి అర్థం కాదు. ఫీల్ అయితేనే తెలుస్తాయన్నమాట మంచి అనుభూతులు. మా బావనేమో నా బంగారమే, నా బిడ్డే అని చెప్పేసి విష్‌ని దగ్గరికి తీసుకుంటుండు. ఈలోపు ట్రైన్ వచ్చిందనమాట. ట్రైన్ వచ్చేది చూసి మా కన్నయ్య పప్ప మనం వద్దు ఈడనే ఉందామని చెప్పేసి వాడు అంటుండు. ఇక మేమైతే ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ ఎక్కిన తర్వాత చూస్తుర్రు కదా, మా వాళ్ళైతే ట్రైన్ బయట ఉండ్రు, మేమేమో ట్రైన్ లోపల ఉన్నాము. మా సంధ్య కళ్ళు కూడా కొంచెం వాడిపోయినాయి. మా కుట్టి ఏం చేస్తుందంటే విష్‌నైతే పిలుస్తుంది, అక్క రా రా అని చెప్పేసి, లేకపోతే నేనే అక్క కాడికి పోతా అని చెప్పేసి అది ఒకటే చూస్తుంది. అదేమో కన్నయ్యకు కనెక్ట్ కాలే కానీ విష్‌కైతే కుట్టి చాలా కనెక్ట్ అయిపోయింది. ట్రైన్ ఇట్లా కదులుతుందో లేదో నా బిడ్డ అయితే మస్తు ఏడుస్తుంది. వచ్చేటప్పుడు మాతోని బావ, కుట్టి ఇద్దరు ఉన్నారు. మధ్యలో సంధ్య కూడా వచ్చింది కాబట్టి విష్ అయితే ఏడవలేదు. ఇక ట్రైన్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది కదా మేము దూరం పోతున్నాం, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటి అని చెప్పేసి ఇక్కడ విష్ అయితే ట్రైన్ ఎక్కిన ఒక గంటన్నర సేపు బాగా ఏడ్చింది. నాకేమనిపిస్తుంది అంటే వచ్చేటప్పుడు ఏమనిపించదు, పోయేటప్పుడు ఇగో మస్తు బాధ అవుతుంది. ఏంది అంటే మనకు అన్నీ తెలిసినా కూడా మనకు మనసులో బాధ, కన్నీళ్ళు ఇవేవి ఆగవు కదా. మరి వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఏడ సంతోషం ఉంటే ఆడనే ఉండాలనిపిస్తుంది. వాళ్ళని ఓదార్చడం అయితే కష్టం అనిపిస్తుంది. నేను ఈ వాయిస్ చెప్తున్నప్పుడు నాకు ఎందుకో మస్తు బాధ అనిపించింది. ఇక మా విష్ అయితే ఏడుస్తూ అట్లనే పడుకుండిపోయింది. ఇక మా కన్నయ్య అయితే పడుకోలేదు, వాడికైతే అన్నం తినిపిస్తున్నాము. ఈసారి మాకు రిటర్న్ టికెట్లు దొరకలేదనమాట. ఎప్పుడైనా సరే నల్గొండ నుంచే ఔరా వరకు బుక్ చేసుకునే వాళ్ళము. ఈసారి టికెట్స్ కన్ఫర్మ్ కాకపోవడంతో మా సార్ ఏం చేసిండంటే గుంటూరు నుంచి టికెట్స్ బుక్ చేసిండు. ఇక నల్గొండలో ఎక్కినాం కదా, ఎక్కినాక ట్రైన్ మొత్తం మస్తు రష్ ఉందనమాట. అందుకే మమ్మల్ని కొంచెం కూర్చోవడానికి కూడా సీట్స్ ఏం దొరకలేవు. ఇక కన్నయ్యనేమో ఆకలి అంటే మధ్యలో పెట్టులో ఒక ఇద్దరు అన్నయ్యలు ఉంటే వాళ్ళు లేచి పిల్లలకి అన్నం తినిపియండి అక్క అని చెప్పేసి చెప్తే, నేనైతే ఇక్కడ వచ్చి మా కన్నయ్యకు మా విష్ లేదు కదా, కన్నయ్యకు ఒకరికి అన్నం తినిపించిన. ఇక ఈడ గుంటూరుకి రాగానే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పటిదాకా చాలా రష్గా ఉండేది సార్. ఇక మా సీట్స్ అయితే ఖాళీ అయిపోయినాయి. గుంటూరు నుంచి ఆగ్రా వరకు కదా మా టికెట్స్. ఇక నేనేం చేసిన అంటే ఇక పక్క అంటే ఇప్పుడు మనకు ఏసీ కంపార్ట్మెంట్లో బ్లాక్ కలర్ బెడ్షీట్, వైట్ కలర్ బెడ్షీట్స్ ఇస్తారు కదా, ఒకటి బ్లాక్ కలర్ది కిందేసి కన్నయ్యని పండబెట్టి ఆ తర్వాత వైట్ కలర్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవి పైనుంచి అయితే కప్పుకుంటాము. ఇక నేను కూడా వాటితో పాటుగానే పడుకుంటా. ఇక మా సారు మా విష్ అన్నం తినలే కదా, విష్ ఇందాకనే లేచింది. ఏం చేసినావు అంటే ఇప్పుడు సీట్ చేంజ్ కావాలి కదా, విష్ వేరే వాళ్ళ సీట్లో పడుకుందనమాట. లేనని అంటే లేచింది. ఇక మా సారు కూడా మధ్యాహ్నం ఇంటికాడ విష్ ఎప్పుడో అన్నం తిన్నది అని చెప్పేసి లేపి వాళ్ళిద్దరూ అయితే అన్నం తింటుండ్రు. ఈసారి ట్రైన్లోకి నేను తీసుకొచ్చిన ఫుడ్ వచ్చేసి అది మునక్కాయ చారు తీసుకొచ్చాను, గోంగూర బెండకాయ ఫ్రై తీసుకొచ్చిన. మేము వచ్చేటప్పుడు మా చిన్నక్క వచ్చింది కదా, మా చిన్నక్క 4-5 బూందీ ప్యాకెట్లు, మిక్చర్, చెకోడీలు ఇవన్నీ తీసుకొచ్చింది. మా అత్తమ్మ కూడా కారపప్పలు చేసింది. ఇది నెక్స్ట్ రోజు అయితే చిన్న వీడియో క్లిప్ అండి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసిన వీడియో క్లిప్ అండి. పొద్దున్న నుంచి నేను వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకున్నా జర్నీ వీడియో, కాకపోతే పొద్దుగాల లేవగానే ఒక న్యూస్ విన్నా. అదే అండి, సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, అది కలకత్తాకి సమీపంలో పట్టాలు తప్పిందంట. 3 బోగీలు ట్రైను పట్టాలు తప్పింది కానీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. 3 బోగీలు తప్పిందని చెప్పిన కదా, ఒకటేమో లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొస్తారు, అది దాంట్లో ఏమేమో పార్సల్ అవన్నీ పంపిస్తారు కదా అది. ఇంకా 2 బోగీలు వచ్చేసేమో ప్యాసింజర్ బోగీలు, కానీ ఎవరికి కూడా ఒక చిన్న హాని కూడా జరగలేదు. కాకపోతే ఇప్పుడు ట్రైన్ పట్టాలు తప్పింది కాబట్టి ఎట్లుంటుంది అంటే ఇక మొత్తము పక్కకి వస్తుంది కదా, వేరే ట్రాక్ల పైన కూడా ట్రైన్ వచ్చేస్తుంది. వాటన్నిటిని సరి చేసే వరకు మస్తు టైం పడుతుంది. ఇక ఏంటంటే ఆ టైంలో కొన్ని ట్రైన్స్ని అయితే క్యాన్సిల్ చేసిండ్రు. ఇక మా ట్రైన్ వచ్చేసి ప్రతి ఒక చిన్న దగ్గర ఆపుతూ అయితే వచ్చేసింది. మేము ఒరిస్సాకి జనరల్గా ఏ టైంకి చేరుకుంటామంటే ఆఫ్టర్నూన్ టైము 12-12:30కి ఆ టైంలోకి ఒరిస్సా వస్తాము. ఈసారి ఏమైందంటే అక్కడనో యాక్సిడెంట్ కలకత్తా దగ్గర జరిగింది కదా,
మేము ఒడిస్సాకి వచ్చే వరకే మాకు ఈవినింగ్ 4 అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ట్రైన్ పట్టాలు తప్పినప్పుడు ఇక మన ట్రైన్ ట్రాక్ ఎంత పొడుగుంటదో అంత పొడుగు మధ్యలో ఈ ట్రాక్స్ అన్నిటిని చెక్ చేస్తారు కదా! అవి చెక్ చేయడానికి వస్తున్న ట్రైన్స్ అన్నిటిని మళ్ళీ వాటికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేటట్లుగా వాటిని ఆపుతూ అయితే ఈ ట్రాక్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. అందుకే మాకు మస్తు లేట్ అయింది. మాకేందంటే ఆల్రెడీ మేము ఔరాల 9:30కి ట్రైన్ ఎక్కాలి కదా! ఔరా టు బీహార్‌కి 9:30కి అనమాట. మేమేంటంటే ఇప్పుడు ఈవినింగ్ 6:00కి ఈ ట్రైన్ అయితే దిగుతాము. అయితే మాకు ట్రైన్ మిస్ అయితదని చెప్పేసి క్లారిటీ ఉంది. కాకపోతే 3 రోజుల నుంచి పిల్లలకు ట్రైన్‌లో ఫుడ్ ఎట్లుంటది, ఫుడ్ లేక, సరిగ్గా జర్నీ లేక, మళ్ళీ 4గో రోజు కూడా జర్నీ చేయాలంటే పిల్లలకి చాలా ఇబ్బంది అయితది కదా! మాకైతే మైండ్‌లో మొత్తం అదే టెన్షన్ ఉంది. ఇక పిల్లలైతే ఆ రోజు కొంచెం మంచిగానే ఉండ్రు. ఈవినింగ్ మేము 6:00కి దిగాల్సి ఉంటే రాత్రి ట్రైన్ మమ్మల్ని దింపు వరకైతే 2 అయిపోయింది. మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే మధ్యాహ్నానికే అయిపోయింది. ఇక మేము ఎప్పుడైనా సరే ఈవినింగ్ కలకత్తాలో దిగినాక నైట్ అయితే అక్కడ తినిపోతాం కదా! ఇక మా సార్ ఏం చేసిండంటే పిల్లలకి పొద్దున్నుంచి ఫుడ్ లేదు అని చెప్పేసి అప్పటిదప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇస్తే మస్తు పైసలైతే తీసుకుర్రు. ఎందుకు అంటే ఇప్పుడు ట్రైన్ మూవ్ అయితలేదు కదా! వాళ్ళకి కూడా సరుకులు ఉండవు కదా! అందుకే ఉన్న రేట్లను కాస్త డబల్‌ని చేసి మాకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిండు. ఇక మేము కలకత్తాలో నైట్ 2 గంటలకు దిగినాం. ఇక చూస్తుండగా ఇంతమందికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడనో పోవాలి. వాళ్ళందరికీ ట్రైన్స్ కానీ, బస్సులు కానీ ఇవన్నీ మిస్ అయినట్టే కదా! అయినా కూడా ఇంత 2 గంటలకు దిగినా మా పిల్లలైతే అస్సలు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ మొఖాలైతే వాడిపోయినాయి. ఇక మా సార్ ఏం చేసిండంటే ఆడ స్వయోగ్ ఉంటది కదా! ఆడికి పోయి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుంది, ఏంటి, ఎంత టైం పడతది, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా ట్రైన్‌లు ఉన్నాయా బీహార్‌కి అని చెప్పేసి ఆయన చెక్ చేస్తుండు. నిన్న మొన్న ఛట్ పూజ అయింది కదా! అందుకే ఆడ అంత మంచిగా డెకరేట్ చేసిండ్రు. చూస్తుర్రు కదా ఎంతమంది స్టేషన్‌లో పడుకున్నారో. అంతే అండి, కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళలేకపోతే ఏనో ఒక దగ్గర తల దాచుకోవాలంటారుగా. వీళ్ళందరూ కూడా గట్లనే అనమాట. ఇలా ఉన్నోడు ఉండడు, లేనోడు ఉండడు. ఎవరైనా సరే ఇక ఒక ట్రైన్ మిస్ అయింది అన్నప్పుడు ప్లాట్‌ఫామ్ మీద ఖచ్చితంగా పడుకోవాల్సిందే. ఇక మేము కూడా ఏసీ టికెట్స్ కదా! నేనేమనుకున్నా అంటే మా సారు ఏసీ వెయిటింగ్ హాల్‌కి తీసుకుపోతాడేమో, ఆడ పిల్లలు మంచిగా పండుకుంటారు, దోమల బాధ ఉండదు అని చెప్పేసి నేను ఆలోచిస్తే మా సార్‌కి ఏమనిపించిందో ఏమో తెలవదు. ఆయన కాస్త స్లీపరు వెయిటింగ్ హాల్‌కి అయితే తీసుకొచ్చిండు. గీడ వచ్చే వరకే 4, 5 అయితే పడుకుండ్రు. ఎక్కువ మంది ఏం లేరు. ఇక మా సార్ ఏం చేసిండంటే నేను ఆలోచిస్తున్నా, మా సార్ ఎందుకు ఇట్లా ఏసీ హాల్‌కి కాకుండా ఇలా స్లీపర్‌లకి తీసుకొచ్చిండని చెప్పేసి. ఈలోపే మా సార్ అయితే 2 బెడ్‌షీట్లు తీసుకొనైతే ఆడ పక్కలాగా ఏసేసిండు. ఇక ఈరోజు నైట్ అయితే ఈడ దోమలతోని ఇక పైన సుక్కల్ని చూసుకుంటా అయితే పడుకున్నాం. మా పిల్లలకైతే దోమలు మస్తు కరుస్తున్నాయి. నాకు ఆ టైంలో మస్తు కోపం వచ్చింది. ఇక మా సార్ ఏందంటే అప్పటికే ముఖం అంతా కోపంగా పెట్టిండు. ఇక ఆ టైంలో ఆయనని నేనేం అడగలేదు. ఏంటి అంటే ఇట్లా ఎప్పుడూ ఏసీలోనే ఉన్నారా, మీరు ఏసీలోనే పెరిగిరా అని చెప్పేసి మీకు అనిపియొచ్చు. కానీ అట్లా కాదు. ఏంటి అంటే ఆడ మాకు ఆప్షన్ ఉంది అనమాట వెయిటింగ్ హాల్‌కి పోవడానికి. అయితే మా సార్ తీసుకెళ్ళలేదు. ఈడనేమో పిల్లలకి మస్తు దోమలు కరుస్తున్నాయి. అసలే కలకత్తా అంటే బీహార్ అంటేనే దొంగల రాజ్యం కదా! మరి నాకు ఒక చైన్ ఉండే, మరి ఆ చైన్ గుంజుకుపోతాడా మేము పండుకున్నాక? అసలే రైల్వే స్టేషన్ కదా! ఇదంతా టెన్షన్ ఉందనమాట. అందుకే నేను అట్లన్నా. ఇక పొద్దుగాల లేచిన తర్వాత మా పిల్లలు 5 గంటలకే లేచిండ్రు. ఇక వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఒక ఛాయ, బ్రెడ్ అయితే వాళ్ళకి తినిపించిన. ఇక టైం అయితే 8 అయితుంది. నిన్న నైట్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు కదా! మా సారు, మా విషు, కన్నయ్య ముగ్గురు పోయి అయితే బయటికి పూరి తీసుకొని వచ్చిండ్రు. ఇక పూరి తెస్తానికి పోయి గీ అద్దాలను కూడా కొనుక్కొచ్చుకుర్రు. మరి ఇప్పుడు ఎట్లా పోతారో ఏమో తెలవదు కానీ ఈ సోకులైతే మస్తుగున్నాయి. ఆ పూరీలు కూడా రూ. 5కి ఒకటంట, గింతే ఉంది. ఫస్ట్ అయితే పిల్లలకైతే తినిపిస్తున్నా. ఏంది అంటే నాకు ఇప్పుడు వాళ్ళకి తినిపిస్తున్నా కూడా నాకు భయమే. కన్నయ్యతోనైతే అసలు భయమేం లేదు. వాడు కొంచెం అన్నిటికి తట్టుకొని మంచిగానే ఉంటాడు. విషుతోనొచ్చిందే బాధ. దానికి ఏం పడదనమాట, ట్రైన్‌లో ఫుడ్ కూడా ఏం పడదు. అందుకే నేనెప్పుడు దాన్ని ఎక్కువ ట్రైన్‌లో తినమని కూడా చెప్పను. ఏంటి అంటే తనకు ఊకనే వామిటింగ్స్ అవుతాయి జర్నీలో. అయితే ఫలక్నామా ట్రైన్‌లో అయితే కంపల్సరీగా అది కంఫర్టబుల్‌గానే ఉంటది. ఇప్పుడు మేము వెళ్ళేది లోకల్ ట్రైన్ అనమాట. ఇక మాకైతే చుక్కలు చూపిస్తారు నా పిల్లలిద్దరూ. ఈడ మా సార్ ఏం చేసిండంటే 3 రోజుల నుంచి పిల్లలు జర్నీ చేసి అలసిపోతుండ్రు.
అందుకే వాళ్ళకి ఇష్టమైన జిలేబీ తెస్తే కొంచెమన్నా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి మా సార్ అయితే గిట్లా జిలేబీ తీసుకొచ్చిండ్రు. ఇక పిల్లలు ఇద్దరైతే జిలేబీ తిన్నారు. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. ఇక మాకు లోకల్ ట్రైన్‌లో జర్నీ కూడా అంతంత మాత్రమే జరిగింది. ఈ ట్రైన్ కూడా పొద్దుగాల 11 గంటలకు ఎక్కితే నైట్ అయితే 1:30కి దింపింది. పొద్దున్న 7 గంటలకు పిల్లలు ఇలా టిఫిన్ చేసిండ్రు కదా! మధ్యలో అయితే అన్నం అయితే అస్సలు తినలేదు. ఎలాంటి టిఫిన్స్ కూడా తినలేదు. ఒక 2 కుర్కురేస్ ఉంటే అవి తిన్నారు. మా చిన్నక్క చేకోడీలు తెచ్చిందని చెప్పినగా అవి తిన్నారు. అంతేగాని ఫుడ్ అనే మాటనే లేదు. వాళ్ళ మొఖాలు చూస్తున్న ప్రతిసారి అయితే నాకు ఆ ట్రైన్‌లో మస్తు బాధ అనిపించింది. ఇక అట్లనో ఇట్లనో అయితే ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోయి ఆ లోకల్ ట్రైన్ ఎక్కినాము. ఇక లోకల్ ట్రైన్ ఎక్కితే ఏందంటే ఇక కూసోని నడుములన్నీ పోయినాయి. అట్లనో ఇట్లనో నైట్ 1:30కి ఆడ దిగితే ఆటోలు లేవు, బస్సులు లేవు. సగం దూరం స్టేషన్ నుంచి అయితే నడుచుకొని వచ్చినాము. ఇక అతి కష్టం మీద మా 4 రోజుల జర్నీ అయితే అయిపోయిందండి. వీడియో అయితే షేర్ చేయలేదు. గిట్లా అలసిపోయినాక వీడియో ఎట్లా తీసేది చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని